హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు శాలం రాజు 2 రోజుల క్రితం ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి అనుకోవచ్చు. దేవుడి గురించి చెప్పాల్సిన మాటలు కాస్త ఎలా అంటే కనుక ఆడవాళ్ళని కించపరిచేలాగా మతం కల్లోలాలు రేపేలాగా మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం దాని గురించే మాట్లాడదాం రాఘవ సతీష్ శర్మ గారితో. నమస్కారం అండి. శుభాశీస్సులమ్మ. అయితే శాలం రాజు చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? దేవుడి గురించే మాట్లాడతాం, ప్రేమమయులం మేము, ప్రేమనే పంచాలి అని చెప్తారు ప్రభువు అని అన్న చోట మరి పూలు పెట్టుకుంటే ఒక విధంగా, పూలు పెట్టుకోకపోతే ఒక విధంగా స్త్రీలని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా నేను చెప్పే మాట ఒకటే, పనికి మాలిన కొంతమంది పనిగట్టుకొని మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఒక చిచ్చు రేపి మతోన్మాదులుగా మారిపోతున్నారు. ఇది పక్కా వాస్తవం. కొంతమంది పనిగట్టుకొని మతాల మధ్య, కులాల మధ్య ఒక చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని పెంపొందించి పెంచి మతోన్మాదులుగా మారుతున్నారు. దేశం అవతల అంటే బోర్డర్ అవతల ఉన్న తీవ్రవాదం కన్నా ఈ తీవ్రవాదులని ఏ రకంగా శిక్షిస్తారా అని ఎదురు చూస్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ మనిషి మాట్లాడిన మాటలు చాలా తప్పు. ఎందుకంటే విజయవాడ గుణదలలో మేరీమాత అని ఒక పెద్ద ఆలయం ఉంది. మన క్రైస్తవ సమాజానికి చాలా పూర్వీకులది, అది చాలా పాతది. అది నా చిన్నతనం నాటి నుంచి చూసినటువంటి గుణదల మేరీమాత ఆలయం అంటే చాలా ఫేమస్ అది. సో నా స్నేహితులు అందరూ ఉన్నప్పుడు సహజంగా విజయవాడ వంటంలో గాంధీ హిల్ ఎంత ఫేమస్, ఈ గుణదల మేరీమాత టెంపుల్ అంత ఫేమస్. నేను ఆనాటి నుంచి చూస్తున్నాను, మేరీమాతకు కూడా పూలమాలలు వేస్తూ ఉంటారు, మేరీమాతను కూడా పూలతో అభిషేకిస్తూ ఉంటారు. అటువంటప్పుడు నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు? ఒక స్త్రీ జాతిని ఎంత తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు? అలా మాట్లాడచ్చా? అంత తేలిగ్గా ఉందా స్త్రీ జాతి అంటే? అంటే నువ్వు ప్రేమని పంచుతున్నావు అంటే ఇదేనా? అసలు ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఆ మాట మాట్లాడాడు? నువ్వు గడచిన 20-25 ఏళ్ళుగా మల్లెపూలని దండలుగా మార్చి సిలువకి అలాగే మేరీమాతకి చక్కగా అలంకారం చేసిన విధానాలు నేను చూశాను. అలాగే స్వర్గస్థులైనప్పుడు వారికి ఆ మల్లెపూలతో, పూలదండలతో, గులాబీ దండలతో అంజలి కట్టించడం చూశాను. నీ కళ్ళు దుబ్బాయా? నీ కళ్ళేమన్నా దుబ్బాయా? ఎందుకు ఇలా మాట్లాడటం? అంటే అక్కడ అంటే క్రైస్తవ సమాజంలో స్త్రీలు మల్లెపూలను ఇష్టపడరా? నువ్వు చూసావా? నీకు తెలుసా? అసలు నువ్వు ఇప్పుడు నీకు నచ్చలేదు ఓకే, నీకు ఇష్టం లేదు ఓకే, కానీ నువ్వు అందరినీ ఉద్దేశించి మాట్లాడడం వెనక నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీ సమాజాన్ని గౌరవించాల్సిన అత్యంత కీలక బాధ్యత మనది. మనం గౌరవించుకోవాలి, వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి, వాళ్ళకు ఒక రక్షణ కవచంగా మనం ఉండాలి. అలాంటిది ఇవాళ నువ్వు స్త్రీలను పట్టుకొని, ఇప్పుడు మీ అమ్మ పుట్టి బుద్ధిరిగిన తర్వాత మల్లెపూలు పెట్టుకోలేదా? పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఆ మల్లెపూలని వాడలేదా? పుట్టి బుద్ధిరిగిన తర్వాత నీ భార్య కావచ్చు, నీ తోబుట్టువు కావచ్చు, మల్లెపూలే వాడలేదా? ఒకసారి అడిగిరా? నువ్వు ఉన్న చోట వాడరేమో, కానీ నువ్వంటే ఇష్టం లేని వాళ్ళంతా నిన్నే తిడతారేమో. నువ్వు ఎలా మాట్లాడతావు? నేను చెప్పేది ఒకటే, ఇందాక చెప్పాను కదా, పని కట్టుకొని కొంతమంది ఉగ్రవాదంలాగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారా అనిపిస్తోంది. అంటే వీళ్ళు ఏమైనా స్పెషల్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారా అని అనుకోవచ్చు. కారణాలు ఏమన్నా కావచ్చు. మాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా అది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్పేసి చాలా సార్లు వాళ్ళు ఆ కేసుని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఏదో ఒక రకంగా హిందువులను టార్గెట్ చేస్తూ, కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ వీళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఇది ఒక రకమైనటువంటి గుర్తింపు కోసం, ఒక రకమైనటువంటి పబ్లిసిటీ కోసం, ఒక రకమైనటువంటి స్వార్థం, ఒక లాభం కోసం వీళ్ళు ఈ చండాలానికి దిగబడ్డారా అనిపిస్తోంది. అమ్మ హిందువుల మీద విపరీతమైన
మాటలు, నీచమైన విధానంలో దాన్ని ఏమంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటాలు, అలాగే క్రైస్తవుల మీద కొంతమంది. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ అక్కర్లేని ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు, వీళ్ళ ఎజెండా ఏంటి, ఫస్ట్ అది కనుక్కోవాలి. ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ మీద ఎందుకు ఉక్కుపాదం మోపట్లేదు, ఎందుకు వాళ్ళు కఠినంగా నిలువరించట్లేదు? ఇది నా అభిప్రాయం, నేను మీతో పంచుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పాలెం రాజు అనబడే వ్యక్తి ఏ విధానంలో తను మాట్లాడాడు? ఇప్పుడు శాలం రాజు పూలు పెట్టుకున్న ఆడవాళ్ళు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అజయ్ బాబు ఇంతకు ముందు మగవాళ్ళు హిందువుల్లో బొట్లు పెట్టుకుంటారు, వాళ్ళకి మొగుళ్ళు ఎవరు అని చెప్పి బొట్టు పెట్టుకున్న వాళ్ళని, అంటే మగవాళ్ళని ఆడవాళ్ళుగా ఉద్దేశిస్తూ మాట్లాడటం జరిగింది ఆయన. సో ఇలా ప్రతిసారి హిందువులనే టార్గెట్ చేస్తూ బొట్టు, పూలు, చీర, మరి అలా అంటే మరి వాళ్ళల్లో కూడా ఎంతో మంది చీరలు కట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది, పూలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను అదే చెప్తున్నానమ్మా, ఒక అజయ్ బాబు కానీ తర్వాత ఈ పాలెం రాజు కానీ వాళ్ళు పాస్టర్లు కదా. పాస్టర్ అంటే యేసు ప్రభువుకి ప్రతీక. వాళ్ళు యేసు ప్రభు యొక్క సందేశాన్ని 10 మందికి పంచాలి, మంచిని పెంచాలి, 10 మంది మధ్య ఒక సహజీవనాన్ని క్రియేట్ చేయాలి. అందరినీ మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే విధంగా మాట్లాడాల్సిన వీళ్ళు నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు హిందువుల మీద ఒక దాడిని ప్రారంభించారా? వీళ్ళు ఎవరైతే నేను చెప్పానో వీళ్ళు హిందువుల మీద ఒక దాడిని ప్రారంభించారా? ఎందుకు, దేనికి, దాని వెనక ఉన్న ఆలోచన ఏమిటి, దానివల్ల వీళ్ళకి కలిగే లాభం ఏమిటి? ఇది నాకు అడగాలని ఉంది. దేనికి ఇవన్నీ, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని నాకే అడగాలని ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు సెక్యులరా అని అడిగారు. ఎస్, ఐఎమ్ ఏ సెక్యులర్. నాకు అందరూ ఒకటే, నాకు వీళ్ళు వాళ్ళు అని కాదు, నాకు అందరూ ఒకటే. నేను అందరినీ ప్రేమిస్తా. నేను లాస్ట్ టైమే చెప్పా, నేను మనిషిగా పుట్టా, మనిషిగా బ్రతుకుతా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా చచ్చిపోతా. కానీ ఏ ధైర్యంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? అందరినీ ప్రేమించాలి కానీ మతపరమైన ద్వేషాలు వద్దు అని అంటారు. అందరినీ మనం ప్రేమించాలి, కానీ ఈ మతపరమైనటువంటి ఈ నీచపు విధానం ఏమిటి? అసలు ఆ రాజుకి ఏం తెలుసు? వాళ్ళ అమ్మని అడగాలి, మల్లెపువ్వు యొక్క విధానం ఎలా ఉంటుంది, మల్లెపువ్వుని ఎందుకు వాడతారు? అసలు వాళ్ళ అమ్మ, తను కట్టుకున్న భార్య, తన తోడపుట్టిన వాళ్ళు మల్లెపువ్వుని ఇష్టపడకుండానే ఉంటారా? అరే, నువ్వు మాట్లాడే మేరీ మాతకే మల్లెపూల దండలు వేశారు, మీరు కావాలంటే మాంజమాల్లో చూడండి, మీకు దొరుకుతాయి. మల్లెపూల దండలతో అలంకరించినటువంటి మేరీమాత బొమ్మలు ఎన్నో ఉంటాయి. అంటే నువ్వు మేరీమాత కూడా అంటావా నువ్వు? అంటే నువ్వు అన్నీ ఆడవాళ్ళ లిస్టులో మరి అమ్మ కూడా, మీ అమ్మ ఉంది, మేరీమాత ఉంది, ఎవరిని తప్పు పడుతున్నావు నువ్వు? ఏమిటి నీ ధైర్యం? నేను నేరుగా అడుగుతున్నా, ఏమిటి ఈ రకంగా మాట్లాడి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ రకంగా మాట్లాడి ఎవరిని రెచ్చగొడుతున్నావు? హిందువులంటే అంత తేలిగ్గా ఉందా? అమ్మ, హిందువుల్లో ఒక ఐకమత్యం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ ఐకమత్యం అనేది బల ప్రదర్శనగా మారితే యుద్ధాలు దేశం అవతల కాదమ్మా, దేశంలోనే జరిగాయి యుద్ధాలు. మొన్న నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇండియా పాకిస్తాన్ మధ్య వారు అబ్బాయి ఏముండదమ్మా, 3 రోజులే బోర్డర్లోనే ఉంటుందని చెప్పా మీకు. అదే జరిగింది. కానీ హిందువులు గనక ఐక్యంగా నిలబడితే యుద్ధాలు దేశంలోనే జరిగేవి ఇలాంటి మతోన్మాదుల వల్ల. దానివల్ల ఎవరికి నష్టం, ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం, ఇవన్నీ అసలు వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? ఇలా మతాల మీద బురద జల్లే ప్రయత్నం చేసేటటువంటి ఇటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా మనమంతా ఒకటే ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఆగస్టు 15వ తారీఖు నాడు ఇండియన్ ఫ్లాగ్కి పెడుతున్నారు, క్రిస్టియన్స్ వైట్ ఫ్లాగ్కిను, ముస్లిమ్స్ గ్రీన్ ఫ్లాగ్కి, హిందూస్ ఆరెంజ్ ఫ్లాగ్కి పెట్టకుండా అందరూ కలిసి ఒకే ఫ్లాగ్ కిందకి ఎందుకు వస్తున్నారు? మనం అలా కలిసి ఉండలేమా? ఎంతసేపు ఒక మత గ్రంథాన్ని, ఒక భగవద్గీతని తప్పుపట్టి మాట్లాడి ఎన్నాళ్ళు ఈ పెంట, ఎన్నాళ్ళు? నేను అనేది ఏంటంటే, ఆ పాలెం రాజు అనేవాడు ఫస్ట్ వాళ్ళ అమ్మని అడగాలి. అమ్మ, నీ జీవితంలో నువ్వు పుట్టి బుద్ధిరిగాక మల్లెపూను ముట్టుకున్నావా అని చెంప పగల కొట్టేటట్టు చెప్తుంది సమాధానం. ఒరే పెచ్చబెదవా, నేను మేరీమాతకే వేశాను రా అని చెప్తుంది. వాళ్ళు ఆవిన్నాడు, వాడికి పెళ్ళైనప్పుడు మల్లెపూలు వాడకుండానే వాడి పెళ్లి జరిగిందా?
వాటికి సంబంధించిన వాళ్ళు పరమపదించినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పూలదండలు, పుష్పగుచ్చాలు, గులాబీ దండలు అన్ని పెడతారుగా. వీడు మల్లెపువ్వు ముట్టుకోకుండానే వీడి జీవితం నడిచిందా? చచ్చినా నడవదు. నేను చెప్తున్నా. ఈరోజు ఏదో ఒక అంశం తీసుకోవడం, హిందువుల్ని టార్గెట్ చేయటం కొంతమందికి బాగా అలవాటు అయిపోయి, ఇప్పుడు నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను కావాలనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక మతానికి చెందిన వాళ్ళు కాదు కదా, సకల మతస్థులు ఉంటారు. ఈవెన్ జైన్స్ కూడా నన్ను అభిమానిస్తారు. వాళ్ళు అసలు ఎవరి దగ్గరికి పోరు, ఎవరిని నమ్మరు. వీళ్ళందరూ కూడా నన్ను ఎందుకు అభిమానిస్తారు? నేను మనిషిని మనిషిగానే చూస్తా, అంతవరకే. బట్ నేను ఒకటి చెప్తున్నా, ఆ పాలెం రాజు అయినా అజయ్ బాబు అయినా మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. మీరు యేసు ప్రభువుకి పాస్టర్లుగా ఉన్నారు. యేసు ప్రభువు యొక్క బోధనలు, యేసు ప్రభువు యొక్క వ్యాఖ్యలు, యేసు ప్రభువు యొక్క ప్రేమ, ఇవి పంచే క్రమంలో 10 మందిని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయండి. బలవంతంగా కాదు, బలవంతంగా కాదు. మొన్న ఈ మధ్య చూసా, కొంతమంది కావాలని మత మార్పిడికి పూనుకుని మరీ చేస్తున్నారు. ఏం అవసరం? ఇప్పుడు వాడికి నచ్చింది, వాడు వస్తాడు. నువ్వెందుకు బతిమాలటం? నీకేం అవసరం? నచ్చిన వాళ్ళు వెళ్ళటం లేదా? దేవుడు వాక్కు చెప్పడానికి వెళ్తున్నాము అని అంటారు. దేవుడు, నేను అదే అంటున్నా, దేవుడు వాక్కు చెప్పడానికి వెళ్తున్నావు. దేవుడు వాక్కు చెప్పి వచ్చేసేయి. ఇష్టమైతే వస్తాడు కదా. నువ్వెందుకు ఊరూరు తిరిగే బిచ్చగాళ్ళలాగా, రోడ్డు రంపుడ బిచ్చగాళ్ళగా? అంటే ఏ మతాన్ని నువ్వు ఎంత కించపరుస్తున్నావు? ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు నేరుగా చర్చికి పోయి నేను మీ మతంలోకి వస్తున్నాను అడుగుతారు కదమ్మా. నేను ఒకటే అడుగుతున్నా, నీ పద్ధతి నచ్చింది, యేసుప్రభువు నచ్చాడు, వాళ్ళు వస్తారుగా చర్చికి. ఏమండి మేము ఈ మతాన్ని అడుగుతారుగా. మీరెందుకు ముష్టి వాళ్ళలాగా మీరు ఎందుకు వెళ్తున్నారు బయటికి? ఎందుకు మీరు వెళ్ళి ఆ మతాన్ని, ఆ గ్రంథాన్ని, ఆ యేసుప్రభుని ఎందుకు పతనానికి తీసుకొస్తున్నారు? మీకేం అవసరం? అంటే మత మార్పిళ్ళు చేసి మీరు ఏం సాధిస్తున్నారు? పోని చెప్పండి, ఇలా మార్చడం వల్ల మాకు ఈ డబ్బులు వస్తున్నాయి, మాకు ఈ లాభం ఉంది చెప్పండి, పోని 10 మందికి తెలుస్తుంది. అంతేగాని హిందువులని టార్గెట్ చేస్తూ, హిందువులని ఇబ్బంది పెడుతూ మీరు చేసే విధానం తప్పు. ఎందుకంటే యేసుప్రభు బైబిల్లో ఎక్కడ మీరు వెళ్ళి ఇతర మతస్థుల్ని మన మతంలో కలపండి చెప్పలా యేసుప్రభు, యెహోవా చెప్పలా కదా, ఎవరు చెప్పలా. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బెనిఫిట్. వాళ్ళకి ఏదో స్వార్థమో లాభమో ఏదో ఉంది కాబట్టి చేస్తున్నారు అని అనుకోవాలి. అది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ నిజంగా చెప్తున్నా, మత మార్పిడి చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ దేవుని వాక్కుని, యేసు ప్రభువుని కావాలి అని అనుకుంటే నేరుగా రారా? మీరు అడుక్కోవాలా? రండయ్యా రండయ్యా అని అడుక్కోవాలా? అడగదు. అడిగి ఒక మతాన్ని కించపరచకండి. ఇది నా బాధ. సో మొత్తానికి రాఘవ సతీష్ శర్మ గారు అయితే ఇప్పుడు శాలం రాజుయే కానీ, అజయ్ బాబుయే కానీ, ఇంకా వేరే ఎవరైనా సరే వాళ్ళ స్వలాభం గురించి ఏమన్నా మత కల్లోలల్లా, మత ద్వేషాలు పూరితంగా ఇలాంటి విష బీజాలని నాటుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారా అనే ప్రశ్న ఉంది అని అనేసి అంటున్నారు. సో ఇది చూసే ప్రేక్షకులు కూడా ఒక్కసారి వీళ్ళు దేవుడి గురించి చెప్పాల్సిన చోట ఇతరుల గురించి మాట్లాడడం, అలాగే తల్లిగా భావించే ప్రతి ఒక్క స్త్రీలోనూ కూడా తల్లిని చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ శాలం రాజు మాట్లాడడం వాళ్ళ మతంలోనే కాదు, ఏ మతంలో అయినా సరే ఆడవాళ్ళు ఇది చీదరించుకునే విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నాము అనేది తమ స్వలాభం కంటే కూడా అసలు ఇంకొకరిని ఎంతవరకు మనం ఇబ్బంది పెడుతున్నాము అనేది ఆలోచించుకొని మాట్లాడడం చాలా మంచిది అని చెప్పేసి రాఘవ సతీష్ శర్మ గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, శుభాశీస్.